శ్రీమాత్రే నమః. అందరికీ శుభరాత్రి. ఇప్పుడు నేను దానిమ్మ గురించి 2 మాటలు చెప్తాను. దానిమ్మ పళ్ళను రోజు తింటూ ఉంటే రక్తనాళాల్లో పేరుకుపోయే కొవ్వు కరుగుతుంది. దీనివల్ల గుండెకు రక్తం బాగా సరఫరా అవుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అలాగే ఈ పళ్ళల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. రెండోది ఏంటంటే, కీళ్ళ దగ్గర వాపులు తీవ్రంగా వస్తే కీళ్ళ నొప్పుల సమస్యలు వస్తాయి. వీటిని తగ్గించుకోవాలన్నా, ఈ సమస్యలు రాకుండా ఉండాలన్నా నిత్యం దానిమ్మ పండును తినాలి, లేదా ఆ పండు జ్యూస్ అయినా తాగాలి. ఇంకా మూడోది, దానిమ్మ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ట్యూమర్ గుణాలు ఉన్నందున క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. వీటిలో ఉండే ట్యూనిసిక్ యాసిడ్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. దీంతో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు. ఇంకా హై బీపీ ఉన్నవారు నిత్యం దానిమ్మ పండు జ్యూస్ను తాగాలి. అలాగే ఈ జ్యూస్ తాగడం వల్ల బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గుతాయి. నిత్యం వ్యాయామం చేసేవారికి దానిమ్మ పళ్ళ జ్యూస్ మంచి శక్తినిస్తుంది. కోల్పోయిన శక్తిని తిరిగి ఇవ్వడంతో పాటు పోషకాలను కూడా అందిస్తుంది. ఇది దానిమ్మ గురించి నాకు తెలిసిన 2 మాటలు. ఇంకొక మంచి టాపిక్తో రేపు కలుద్దాం. అప్పటిదాకా సెలవు. శ్రీమాత్రే నమః.